మన పూర్వీకుల టెక్నాలజీ ముందు మన టెక్నాలజీ దేనికి పనికిరాదు. ఎందుకో తెలుసుకోబోయే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూసి ఎంతో సాధించామని విర్రవీగుతుంటాం. ఉదాహరణకి గాలిలో ఎగిరే విమానం. దీనిని రైన్ బ్రదర్స్ కనిపెట్టారు అని చెప్పుకుంటాం. కానీ దానికంటే ముందు మన పురాణాల్లో ఉన్న పుష్పక విమానం గురించి మీకు తెలుసా? ఇప్పుడు మీరు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ కొత్తగా వచ్చింది అనుకుంటా మీరు పొరబడినట్టే. నిజానికి మహాభారత కాలం నాటి 100 మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే. 3D హౌసెస్ కడుతున్నాము అని మురిసిపోతున్నాం కదా. కానీ అప్పట్లో మైసభ గురించి మీకు తెలుసా? అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అయిన నలంద యూనివర్సిటీ కూడా మన భారతదేశంలోనే ఉందన్న విషయం మీకు తెలుసా? ఇంకా ఇవే కాదు, సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రాలజీ వీటన్నిటి మీద ఎంతో సంపన్న జ్ఞానం మన భారతదేశంలో ఉండేది. మరి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని దోచుకుపోయారు. కానీ ఇక్కడ మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు గాడిదలు ఎక్కడం నేర్చుకునే సమయంలో మన వాళ్ళు గుర్రాలపై స్వారీ చేసేవారు. వాళ్ళు శరీరానికి తోలు చుట్టుకునే సమయంలో మన వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పూసుకునేవారు. ఓ భారతీయుడ, ఇప్పటికైనా మేలుకో, మన దేశం గురించి దాని గొప్పతనం గురించి తెలుసుకో.